తెలుగు కథాభిలాషులకు స్వాగతం. ఇప్పుడు మీరు వినబోయే కథ పేరు గాయపడిన నేస్తమా. దీనిని రచించినవారు శ్రీమతి ఈమని విజయలక్ష్మి శర్మ. మరి కథలోకి వెడదామా? రాత్రి 8 అయింది. నా గదిలో శ్రీరామనామాలు వ్రాసుకుంటున్నాను. వెనక నుంచి నా భుజం మీద ఎవరిదో చెయ్యి. తల ఎత్తి చూశాను. మాలతి, నా మనవడి భార్య. భోజనానికి రండి అన్నట్లు చేతులతో సౌంజ్ఞచేసి వెళ్ళిపోయింది. ఆకలి ఉండి లేనట్లుగా ఉంది. తినాలనిపించటం లేదు. అలాగని తినకపోతే ఓ రాత్రివేళ కడుపులో అలజడి. చాలాసేపు కూర్చున్నానేమో, శరీరం లేవడానికి కొంచెం మొరాయిస్తున్నది. మెల్లగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ నా గదిలో నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాను. ఆ టేబుల్ చాలా పెద్దది. దాని నిండా చాలా పదార్థాలున్నాయి. ఈ పూట వండినవి, ప్రొద్దున మిగిలినవి, కొన్ని పదార్థాల మీద మూతలే లేవు. బయటనుంచి తెప్పించిన పెరుగు డబ్బాలు ఏవి ఎప్పటివో తెలియదు. ఒక ప్రక్కగా ఊరగాయల సీసాలు, మరో ప్రక్క రకరకాల పొళ్ళు, సగం తాగిన మంచినీళ్ల బాటిల్స్, ఇవేగాక సగం తిని వదిలేసినవి స్వీట్లు, జంతికలు, చేగోడీలు లాంటి రకరకాల ప్యాకెట్లు. ఒక ప్రక్కగా ఏవో పళ్ళు కూడా ఉన్నాయి. పాపం, ఈ టేబుల్ యతీశుచి లేని సంసారాన్ని ఎంత భారంగా మోస్తున్నదో కదా. మెల్లగా నా కంచం తెచ్చుకుని అక్కడ నేను తినగలిగినవి వెతుక్కుని వడ్డించుకున్నాను. మధ్యలో ఏమైనా కావాలన్నా అందించడానికి ఆ దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ వయసులో భోజనం చేయటమంటే ఒక యజ్ఞమే. పెద్దతనం వల్ల నమలలేకపోవటం, నమిలినది మింగలేకపోవటం, మింగినది గొంతుకు అడ్డుపడటం, ఆ వెంటనే కొరపోయి నెత్తీనోరు కొట్టుకుంటూ పడే ఇబ్బందులు వీక్షకులకు విన్యాసాలే. ఈ గండం నుంచి బయటపడేసే మంచినీళ్లను మాత్రం మర్చిపోకుండా పెట్టుకున్నాను. ఏమిటో, ఒంటరిగా తినటం అలవాటు చేసుకోవటం కొంచెం కష్టంగానే ఉన్నది. ఎందుకో ఈ మధ్య గడిచిపోయిన కాలం, ఆనాటి జ్ఞాపకాలు అడుగడుగున మరీ గుర్తుకు వస్తున్నాయి. ఆనాడు 6 పిల్లల్ని చుట్టూరా కూర్చోపెట్టుకుని ఆయన భోజనం చేస్తుంటే పిల్లలు చెప్పే కబుర్లకు మురిసిపోతూ ప్రేమగా, ఆప్యాయంగా ఒకరికొకరు వడ్డించుకుంటూ ముద్దపప్పులో ఆవకాయ కలిపి నెయ్యి వేసి పిల్లలకు ముద్దలు కలిపి పెడుతుంటే, అమ్మా ఎంత బావుందో, నువ్వు కూడా తినమ్మా అంటూ వాళ్లు నాకు తినిపించిన ఆ చిన్ని ముద్దలో ఉన్న కమ్మదనం, ఆ రుచి ఈనాడు నా చుట్టూరా ఉన్న పంచభక్ష పరమాన్నాలలో ఎంత వెతికి చూద్దామన్నా కనపడటం లేదు. ఆ తీయని జ్ఞాపకమే నా కడుపు నింపేసరికి ఎలాగోలా 2 మెతుకులు కతికి నా భోజనం ముగించాను. మాది ఐశ్వర్యం ఉట్టిపడే 3 అంతస్తుల భవనం. అంతస్తుకో కుటుంబం, పెద్ద సంసారం. నాకు నా అన్నవారు చాలామంది ఉన్నారు. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, వాళ్ల భార్యలు, వాళ్ల పిల్లలు, అంటే నా మునిమనమలు. కాని అందరూ చాలా బిజీయే. మగవాళ్లకు హోదాకు దగ్గ వ్యాపారాలు, సంపాదనలు. ఇక ఆడవాళ్లకు హోదాకు మించిన వ్యాపకాలు, ఖర్చులు. ఈ 82 శరీరం ఇంకా ఇలా ఓపిక తెచ్చుకొని నడవగలుగుతున్నది అంటే ఇదంతా వారి చలవేనేమో. వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండి నా వయసును పట్టించుకున్నందువల్లే నా పనులు నేనే చేసుకోగలుగుతున్నానేమో అని అనుకుంటూ ఉంటాను. ఈ భావనతోనే నాకు ఎవరన్నా కాస్త సహాయం చేస్తారేమో అని ఆశించటం మానేసి, ఈ విధంగానైనా నన్ను నడిపించగలుగుతున్నందుకు వాళ్లందరికీ మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. అసలే వృద్ధాప్యం, దానికి తోడు బ్రహ్మచముడు. అవసరార్థం అనుకుంటే తప్ప ఎవ్వరికీ నాతో మాట్లాడే సాహసంగాని, పెద్దగా అరిచి చెప్పే స్థోమతగాని లేవు. ఎల్లప్పుడూ చెవి మిషన్ పెట్టుకోవాలంటే ఏమిటో అయోమయంగా ఉంటుంది. పోనీ ఏదో వాళ్లు చెబుతున్నారు విందామన్న ఆరాటంతో చెవిలో మిషన్ పెట్టుకుని సవరించుకుని ఏమిటి అని అడిగేలోపే వారికి విసుగు ఆవహిస్తుంది. లంకంత ఇల్లు ఉన్నా నాగదిలోనే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద గది. నాకోసం ప్రత్యేకంగా నా మనవళ్ళు డబల్ కాట్, మెత్తని పరుపు, ఏసీ, పెద్ద టీవీ, ప్రవచనాలు వినడానికి ఐప్యాడ్ అన్నీ ఎంతో ప్రేమగా ఏర్పాటు చేశారు. ఇవేగాక
ఈ గదిలో ఎవరికీ అవసరం లేని, నాకు మాత్రమే ఇష్టమైన కొన్ని వస్తువులు కూడా నా అభిమానంతో చోటు చేసుకున్నాయి. గంటలు కొట్టే గడియారం, రేడియో, ఫ్యాను, నగిషీలు చెక్కిన అందమైన చెక్కబీరువా, ఇవన్నీ పొదంగా డబ్బులు కూడబెట్టుకొని మా సంసారానికి ఎంతో అపురూపంగా కొనుక్కున్న వస్తువులే. ఆయన జ్ఞాపకాలని గుర్తుచేసేవే మరి. నన్ను వృద్ధాప్యపు అనుభవాన్ని కూడా చవిచూడమంటూ ఆయన వెళ్ళిపోయి 20 సంవత్సరాలవుతున్నది. ఆయన నవ్వుతూ ఠీవీగా తీయించుకున్న ఆయన ఫోటో చూస్తూ ఉంటే ఆయన మాట్లాడిన మాటలు ఏవో ఒకటి గుర్తుకొస్తూనే ఉంటాయి. ఏవీ వినపడని ఈ చెవులకు ఆ గడియారం గంట మాత్రం ఖంగుమంటూ గుడిగంటలా వినిపిస్తుంది. ఆ రేడియోను చూస్తే నేను ఆయన భోజనం చేసి తాంబూలాలు నములుతూ మధుర గాయకుల పాటలు వినటం గుర్తుకొస్తుంది. బీరువాలో ఆయన నాకోసం ఎంతో అపేక్షగా చేయించిన నగలు, ఇవన్నీ ఏవో మధుర స్మృతులను గుర్తుచేస్తూ నాతో ఇప్పటికీ తోడుగా నా మనసుతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్న నా ప్రియనేస్తాలు. మంచం మీద నడుం వాల్చి పుస్తకం చదువుతూ పడుకున్న నాకు ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు. ఆదమరిచిన నాకు ఉన్నట్లుండి ఏదో అదిరిపాటుతో మెలకువ వచ్చింది. సన్నగా గుండె దడదడలాడుతోంది. గాలి స్తంభించింది. ఏమైంది? కరెంటుగాని పోయి ఫ్యాన్ ఆగిందా? కాదే, బెడ్లైటు వెలుగుతోందిగా. మరి ఏమైనట్లు? పెద్ద లైటు వేద్దామని పక్కకు తిరగబోయాను. కాని కాళ్లను ఎవరో అదిమినట్లుగా అయి తిరగలేకపోయాను. వెల్లికల్లా పడుకున్న నేను చేతుల సహాయంతో మెల్లగా లేచి కాళ్లను జరుపుకుంటూ వెనక్కి జరుగుతూ లేచి కూర్చునే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతలో ఎవరో లైటు వేశారు. ఎదురుగా నా పెద్ద కొడుకు కృష్ణ ఏదో అడుగుతూ నా కాళ్లవంక చూస్తున్నాడు. పైన ఉండాల్సిన ఫ్యాను నా కాళ్ల మధ్యలో ఉంది. దాని 2 రెక్కలు నా 2 కాళ్లను, 3వ రెక్క నా పొట్టను అదిమినట్లుగా పడి ఉన్నాయి. లావుగా బరువుగా ఉన్న దాని మోటరు నా 2 కాళ్ల మధ్యలో పాదాల దగ్గర అమిరినట్లుగా ఉంది. కృష్ణ ఏమంటున్నాడో నాకు వినిపించటం లేదు. మెల్లగా నా దిండు కింద ఉన్న హియరింగ్ మిషన్ను చేతులతో తడిమి తీసుకుని చెవిలో పెట్టుకున్నాను. ఏం జరిగిందిరా కృష్ణా? కాస్త అయోమయంగా అడిగాను. నీ గదిలో నుంచి కిర్రుమంటూ పెద్ద చప్పుడు వినిపించి పరుగున వచ్చాను. కంగారు పడకమ్మా, నీకేమీ కాలేదు. పైన తిరుగుతున్న ఫ్యాను కింద పడింది. 1కి 2 సార్లు నాకు వినపడేటట్లు అర్థం చేసి చెప్పాడు. ఒక్కసారిగా నా గుండె జల్లుమంది. నాకు మంచినీళ్లు త్రాగిస్తూ వెన్ను నిమురుతున్నాడు కృష్ణ. ఈరోజు నువ్వు లేచిన వేళ బాగుందమ్మా. అది నీ తలమీదో గుండెలమీదో పడినట్లయితే చాలా ప్రమాదం జరిగి ఉండేది. అంతా భగవంతుడి దయ. అమ్మా, రిలాక్స్ అవ్వు అంటూ నాకు ఊరట కలిగించి ఆ ఫ్యాను తీసి నా గదిలోనే ఒక మూల పెట్టి, అమ్మా పడుకో, రేపు కొత్త ఫ్యాన్ పెట్టిస్తాను అంటూ ఏసీ ఆన్ చేసి వెళ్ళిపోయాడు కృష్ణ. కాని కృష్ణ తీసుకున్నంత తేలికగా నేను తీసుకోలేకపోయాను. నిజంగా దైవానుగ్రహం కాబట్టే పెద్ద ప్రమాదం సంగతి ఎలా ఉన్నా కనీసం నాకు చిన్నగా కూడా గీరుకుపోకుండా ఎంత జాగ్రత్తగా పడింది ఈ ఫ్యాను. ఇక మిగతా రాత్రి అంతా నాకు నిద్రపట్టలేదు. చాలాసేపటికి గాని కాస్త కుదుటపడ్డాను. దాదాపు ఇప్పటికి 40 ఏళ్ల నుంచి నాకు తోడుగా ఉండి నన్ను సేద తీరుస్తున్న నా నేస్తాలలో ఈ ఫ్యాను కూడా ఒకటి. మెల్లగా లేచి వెళ్ళి గాయపడిన ఆ ఫ్యానును నిమురుతూ ఓదారుస్తున్నాను. పంక, ఓ పంక, చూడు నా వంక. పైనుంచి ఒక్కసారిగా నా కాళ్లమీద పడ్డ నిన్ను చూశాను. దిగ్భ్రాంతి చెందాను. అందరికీ ఊపిరిపోసే నీకు నా ఓదార్పు మాటలు అర్థమవుతాయని అనుకుంటాను. నీ శరీరమంతా మేకులు గుచ్చుకుని కరెంటు షాకు భరిస్తూ నీ రెక్కలను వీవనగా చేసి అహోరాత్రులు విసిరి నీ చల్లని గాలులతో మాకు చెమటలు అరికట్టి మమ్మల్ని హాయిగా నిద్రపుచ్చిన నీకు మా జోహార్లు. నీవు మాకు విసిరి విసిరి నీ రెక్కలు అలిసి విరిగి ముక్కలేని. నీవు నిస్సహాయురాలువైనావు. ఇంక మాకు సేవ చేయలేనని ఎవ్వరికి ఏ హాని చెయ్యకుండా నా కాళ్ళు పట్టుకున్నావు. నీ విద్యుత్ షాకులు, నీ మేకులు నాకు గుచ్చుకొనకుండా చాలా జాగ్రత్తగా పడ్డావు. ఓ వాయుపుత్రి,
నీవు నాకు చేసిన మేలు అందరికీ ఆజన్మాంతరం చెబుతూనే ఉంటానులే. నేను విశ్వాసం లేనిదానినని, నిన్ను అవతలికి పారేస్తానని అనుకోవద్దు. నీకు వైద్యం చేయిస్తాను. ఇప్పటివరకు నీచేత నేను సేవ చేయించుకున్నా కూడా నామీద గౌరవం ఉంచి నీ మంచితనము నాకు చూపించిన ఓ ప్రియనేస్తమా, నీకు ధన్యవాదాలు. ప్రియశ్రోతలారా, విన్నారుగా ఒక వృద్ధురాలైన అమ్మ మనస్సు, ఆమె మనోభావాలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.